కాపాడుకుందాం 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 రక్షించుకుందాం రక్షించుకుందాం దళితుల ఐక్యత, ఎస్సీ ఎస్టీల ఐక్యత, దళిత పెద్దల ఐక్యత, దళిత పెద్దల ఐక్యత. ఈనాటి యొక్క కార్యక్రమానికి ఏదైతే సమస్య పైన విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎస్సీ ఎస్టీ ప్రజా సంఘాలన్నిటికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా, అటవిక రాజ్యంలో ఉన్నామా, లేక పాలేవేళ్ల రాజ్యంలో ఉన్నామా, ఏ రాజ్యంలో బ్రతుకుతా ఉన్నామనేది ఎవరికే కానీ అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు దళిత గిరిజనులు బ్రతుకుతా ఉన్నారు. దానికి ప్రధాన కారణం ఈరోజు సోమలదొడ్డి భూములకు సంబంధించి ఒక 31 సెంట్లు స్థలానికి సంబంధించి చూస్తే దగ్గర వాళ్ళ 1949 నుంచి కూడా వాళ్ళు భూమి హక్కు పొంది ఉన్నారు, డీకేటీ పట్ట కూడా పొంది ఉన్నారు. అయినప్పటికీ ఈ రోజు వరకు కూడా వాళ్ళు సాగు చేసుకుంటూ కూడా బ్రతుకుతా ఉంటే రాత్రికి ఎవరికి తెలియకుండా నిర్దాక్షిణ్యంగా డీకేటీ పట్ట మార్చి వేరే వాళ్ళకి నష్టపరిహారం చెల్లించి ఈ రోజు 21 కుటుంబాన్ని నాటి రోడ్డుపైకి లాగిన సందర్భం ఏదైనా ఉందంటే కేవలం ఇదే ఆర్డీఓ ఆఫీస్ అని చెప్పదలుచుకున్నాం. మరి ముఖ్యంగా దళితుల పట్ల గిరిజనుల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వైఖరి వహిస్తున్నటువంటి ఈ అధికారులు ఏం చేయాలని ప్రశ్నిస్తా ఉన్నాం. దాదాపు నార్మల్ మండలంలో ఒక సమస్య కోసం పోతే అక్కడ ఎంఆర్ఓ ఉండరు. ఈ రోజు అయ్యా మా పరిస్థితి, మా గోడ ఇది, మా సమస్య ఇదని చెప్పుకుందామని ఇక్కడికి వస్తే ఆర్డీఓ ఉండరు. అంటే మేమంటే నిర్లక్ష్యమా, ఏం చేస్తారలే అని ఒక నిర్లక్ష్య ఆలోచన, లేకపోతే ఏంటి ఇది? ప్రజాస్వామ్య దేశం కాదా ఇది? అంటే మా భూములకి మాకు రక్షణ లేదా? ఎప్పుడో ఇందిరమ్మ గాంధీ హయాంలో పంచిన భూములు తప్ప మరి 1 సెంటు కూడా పంచని ఈ ప్రభుత్వాలు పేదల పట్ల, మరియు ముఖ్యంగా ఎస్సీల పట్ల, ఎస్టీల పట్ల ఇంత నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తా ఉంటే మేము దళిత గిరిజన ప్రజా సంఘాలుగా చూస్తూ ఉండాలా? మేము చూస్తూ ఎన్ని రోజులు ఉండాలి? మా ఆవేదన తెలియజేసిన బాధ్యత మాకు లేదా? మాదైన భూమి 1 అంగుళాన్ని కూడా వదిలిపెట్టమని హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజు ఆర్డీఓ తప్పించుకోవచ్చు, రేపటి రోజు మరొకసారి వస్తాం, అవసరమైతే కలెక్టర్ ఆఫీస్ కూడా దిగ్బంధం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. ఏదేమైనా సరే ఈ రోజు చంటి బిడ్డలు వేసుకొని ఆడపిల్లలు, ఆ తల్లులు వాళ్ళంతా ఎంత బాధ అనుభవిస్తా ఉన్నారు. చిన్న పిల్లలు సైతం ఆర్డీఓ ఆఫీస్ దగ్గర కూర్చొని అయ్యా మా బాధ ఇది, మా గోడ ఇది, మమ్మల్ని పట్టించుకోండి నెత్తి ఎవరు కొట్టుకుంటుంటే వీళ్ళు ఏమైనా పట్టించుకుంటా ఉన్నారా? మేము ఈ రోజు ఆ మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చే రాజ్యాంగ స్ఫూర్తితో శాంతియుతంగా నిరసన తెలియజేయాలని వచ్చాం. లేదు ఇదే విధంగా నిర్లక్ష్యాన్ని వీళ్ళు ప్రదర్శిస్తే మాత్రం మా విశ్వరూపాన్ని, మా దళితుల ఐక్యతని, గిరిజనుల ఐక్యతని చూస్తారని హెచ్చరిస్తూ, ఏదేమైనా సరే ఆర్డీఓ గారు 1-2 రోజులు మాత్రమే మీకు టైం ఇస్తా ఉన్నాం. ఈ సమస్య పరిష్కారం చేయగలిగితే ఓకే, లేదంటే జరగబోయే పరిణామాలకి మీరే బాధ్యత వహిస్తారని తెలియజేస్తా ఉన్నారు. మీరు డబ్బుల కోసం ఎంత మందిని నాశనం చేస్తారని ప్రశ్నిస్తా ఉన్నాం. పక్కన అందరికీ జై భీమ్. నా పేరు నెరమెట్ల ఎల్లన్న, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ జిల్లా సభ్యులుగా కొనసాగుతున్నా. ప్రధానంగా అనంతపురం రూరల్ మండలంలో ఉన్నటువంటి సోములదొడ్డి గ్రామంలో ఎస్సీలకు సంబంధించిన భూములు ఏవైతే ప్రభుత్వం తిరిగి అవడాకి అన్యాయక్రాంతంగా అప్పచెప్పిందో, లేదా వాళ్ళు అమ్ముకొని ఒక వ్యక్తి పేరుని ఆన్లైన్లో పొందుపరిచి వాళ్ళే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారనేది ఈ సందర్భంగా మనకి తెలుస్తుంది. ప్రధానంగా ఇలాంటి భూములు అనంతపురం రూరల్ మండలంలో రెవెన్యూ అధికారులు ఎవరూ లేని భూముల్ని ఒక వ్యక్తి పేరు మీద ఆన్లైన్ చేసి ఆన్లైన్ ద్వారా ప్రభుత్వానికి ఈ యాజమాన్యపు హక్కులు వేరే వ్యక్తి కలిగించి వాళ్ళ ద్వారా ఆవిడ సంస్థకు అమ్మినామని వీళ్ళు కూడా దాంట్లో పార్ట్నర్షిప్ ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒకసారి దళితులకు ఇచ్చిన భూముల్ని ఎవరు కూడా అన్యాయక్రాంతం చేయడానికి వీల్లేదు. అలాంటి ఎవరైనా చేసింటే ఖచ్చితంగా ఇప్పుడు సోములదొడ్డి విషయంలో దళితులకు భూములు దళితులకు చెందే విధంగా చట్టపరమైనటువంటి చర్యలు ఆర్డీఓ గారు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వాళ్ళకి న్యాయం జరగకపోతే మాత్రము ఆర్డీఓ ఆఫీసుని కానీ కలెక్టర్ ఆఫీసుని కానీ పలు దఫాలైనా దిగ్బంధం చేసి వాళ్ళకు న్యాయం జరిగే విధంగా మేము వాళ్ళకు అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే ఈ సమస్యను కలెక్టర్ దృష్టికి కూడా తీసుకువెళ్లి పరిష్కారం చేయడానికి మేము మా వంతుగా కృషి చేస్తామని అందరికీ తెలియజేస్తున్నాం. జై భీమ్.
ప్రకారము అది ఏమైందో ఆన్ గ్రౌండ్ మనకు తెలియదు కదా. తహసీల్దార్ ద్వారా విచారించి, లేదంటే తహసీల్దారే ఏదైనా పొరపాటు చేసినాడంటే సార్తోనే ఎంక్వైరీ చేయించి న్యాయం చేసేదానికి ఖచ్చితంగా సార్తో చెప్తాను. అంతవరకు మాకు మాపలుతారు వాళ్ళు ఆడవాళ్ళు గతంలోకి వచ్చి బడలు గుంటలు తహసీల్దార్